ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంట్రోల్ కీ షార్ట్ కట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి నేను చాట్‌జిపిటిని కోడ్ అడిగాను అనమాట. సో కోడ్ కాపీ కంట్రోల్ సి ద్వారా కాపీ చేసుకొని నెక్స్ట్ పైథాన్ కంపైలర్లోకి ఓపెన్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేస్తే మనకి రన్ అవుతే ఇలా కోడ్ రన్ చేసుకోవచ్చు కాపీ పేస్ట్ ద్వారా. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ఏ, ఈ కీ వచ్చేసి సమ్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఏ కొడితే మొత్తం సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం రిపీటెడ్గా ఏదైతే యూజ్ చేస్తామో ప్రతిసారి గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేస్తే టైం వేస్ట్ కాబట్టి సో ఒక షార్ట్ కట్ లాగా లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇందాక విండోస్ వి అనే కీవర్డ్ మనం ఎన్ని అయితే కాపీ చేసామో అవన్నీ డిస్ప్లే చేసుకోవడానికి. నెక్స్ట్ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇచ్చాను. సో ఇలా లింక్డ్ఇన్ షార్ట్ కట్ లాగా వాడేది. ఎప్పుడైతే ఓపెన్ చేస్తే వెంటనే అది ఓపెన్ అవుతుంది. సో బ్యాక్ రావడానికి 2 ఫింగర్స్ అనేవి ఇక్కడ స్లైస్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇలా చాట్‌జిపిటి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చాట్‌జిపిటి యూఆర్ఎల్ నేను చాట్‌జిపిటికి ఇచ్చి యూఆర్ఎల్ అడిగాను. సో విండోస్ వి నొక్కాలి. చాట్‌జిపిటి విండోస్ వి నొక్కినప్పుడు మనం కాపీ చేసుకున్నవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడికి వచ్చి చాట్‌జిపిటి యూఆర్ఎల్. సో మనకు చాట్‌జిపిటి షార్ట్ కట్ లాగా యాడ్ అయింది. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అది ఓపెన్ అవుతాయి ఫాస్ట్గా. నెక్స్ట్ ఏంటంటే అన్ని ట్యాబ్స్ క్లోజ్ అయిపోవడానికి కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ అన్నీ ఆఫ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు విండోస్ హెచ్ కీబోర్డ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇప్పుడు అసైన్మెంట్స్ రికార్డ్స్ రాయమన్నప్పుడు చాలా ఉంటుంది కదా మ్యాటర్. సో వాయిస్ అసిస్టెంట్ లాగా విండోస్ హెచ్ ఐ వాంట్ టు రైట్ ఫ్యూ లైన్స్ ఆన్ కోడ్ అని ఇలా యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఏదైతే మాట్లాడతామో అది వెంటనే ఇక్కడ బ్యాకప్ లో ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం బోల్డ్ చేయాలంటే కంట్రోల్ బి, మళ్ళీ అవసరం లేదనుకుంటే కంట్రోల్ జెడ్ నార్మల్ మారిపోద్ది. కంట్రోల్ వై కావాలి మళ్ళీ అనుకుంటే ఇలా కంట్రోల్ వై రీడు, కంట్రోల్ జెడ్ అండో లాగా. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతిసారి రైట్ క్లిక్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తాం. ఇవన్నీ లేకుండా ఫంక్షన్ కీ అనమాట. FN ప్లస్ F5 కొడితే రిఫ్రెష్ అయిపోద్ది ఆటోమేటిక్గా. క్విక్ రిఫ్రెష్ అనమాట. మనం ఇక్కడికి సడన్గా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ప్రతిసారి షట్ డౌన్ చేయం కాబట్టి విండోస్ ఎల్ అనే కీబోర్డ్ వాడతాం. విండోస్ ఎల్ ఏంటంటే టెంపరీగా ఆపి ఉంచుతాం, మళ్ళీ వచ్చి డైరెక్ట్ ఓపెన్ చేయడం, షట్ డౌన్ కాకుండా. విండోస్ ఎల్ ఇంపార్టెంట్ కీబోర్డ్ వచ్చేసి ఇప్పుడు మన కీబోర్డ్లో ఎప్పుడైనా సరే ఏదైనా కీ లెటర్ పనిచేయకపోతే వర్చువల్ కీబోర్డ్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో దానికి కంట్రోల్ ప్లస్ విండోస్ ప్లస్ ఓ నొక్కినప్పుడు నాకు హెచ్ఐ అనేది కీబోర్డ్లో పనిచేయట్లేదు. లైక్ హెచ్ఐ ఇలా డిస్ప్లేలో మనం వర్చువల్ కీబోర్డ్లో ఇలా యూస్ చేసుకుంటాం. ఇక్కడ ప్రింట్ అయింది హెచ్ఐ.